రేపు నెల్లూరు పర్యటనకి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. జైలుకి ఇద్దరే వెళ్ళాలి, ఆయనతో పాటు 3 కార్లు 4 కార్లు ఉండాలి. అది కూడా రివైజ్ చేసి మళ్ళీ చెప్తానండి నేను ఖచ్చితంగా, చాలా క్లియర్గా పిన్ టు పిన్గా. రేపు ఆయనకు ఫాలో అవ్వాల్సిన రిస్ట్రిక్షన్స్ ఈవినింగ్ 3 o'clock వీడియో పెడతాను, అది చూద్దాం. దాని తర్వాత ఎంత ఫాలో అవుతాడో కూడా రేపు చూద్దాం. ఓకే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో నేను చాలా మినిమైజ్ చేసుకుంటూ దామోదర్ అన్న హెడ్కి రేపు నీ ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు. రేపు ఆయన చూస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు ఎంత వేరంగా వేస్తావు. రేపు మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, వీళ్ళందరూ మాట్లాడుతున్న స్లోగన్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కింద జరిగితే జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి కింద అయితే అని వర్డ్ చాలా విరివిగా వాడుతున్నారు వైసీపీ వాళ్ళు. విన్నారా? ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ. రేపు వీళ్ళే ఆల్రెడీ కోడికత్తి డ్రామా తెలిసిందే మనందరికీ. మళ్ళీ ఇలాంటి సింపతి గెయినింగ్ డ్రామాస్ అయినా జరగబోతున్నాయా ఏపీలో? విరివిగా జగన్మోహన్ రెడ్డి పేరు, భారతీరెడ్డికి ఫోన్ కాల్స్ వెళ్ళిన టైంలో ఇంకో కోడికత్తి గీసుకోబోతుందా, గులకరాయి తగలబోతుందా? వీ నెవర్ నో. పాలిటిక్స్ అంటే ఇంత చీప్గా తయారైంది. మరి వీ నెవర్ నో. కీడిచ్చి మేలుచ్చుకోవాలి ప్రజలు కూడా, ఎందుకంటే మన ఇమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు. అరే ఇలా జరిగిందంటే ఇలా జరుగుంటుంది, చేయించుకున్నారేమోలే అని ముందే ప్రిపేర్ అయి ఉండాలి మనందరం. ఎందుకంటే వీళ్ళే హింట్లు ఇస్తారు రోజు కూర్చుని, ఆయన సెక్యూరిటీ ఆయన సెక్యూరిటీ ఆయన సెక్యూరిటీ అని. ఇంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ని ప్రతి ఒక్కళ్ళు మైండ్లో ఉంచుకోవాలి. ఏంటి ఆ సెక్యూరిటీ కన్సర్న్, వీళ్ళకి ఏంటి అంత బాధ అని ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు.